యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 34వ కీర్తన 9వ వచనము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఒక పని మనం చేసినప్పుడు ఆ పని ద్వారా మనకి ప్రయోజనం ఉండాలి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు ఆ ఆజ్ఞ ద్వారా మనకు ఒక ఆశీర్వాదం కావాలి కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా బిడ్డలారా యెహోవా యందు భయభక్తులు ఉంచుడి. ఒకటి, రెండింటిని విడగొడతాను చూడండి. ఒకటి భయము ఉండాలి, రెండోది భక్తి ఉండాలి. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు అనమాట. భక్తి అంటే ఏంటి అంటే, వారు ఏం చేస్తారు చెప్పండి, సమయానికి దేవుని గుడికి వెళ్తారనమాట. ఆదివారం తప్పకుండా గుడికి వెళ్తారు, వారంలో ఒక్కరోజు కూడా ప్రార్థన చేయరు. దీని ఏమంటారంటే భక్తి ఉంటుంది కానీ భయం వారికి లేదు. రోజు ప్రార్థన చేయాలి, దేవుని గుడికి వస్తారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్తుంటారు. దీని ఏమంటారు అంటే భక్తి ఉంది కానీ వీరికి ఏం లేదండి, భయం లేదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు అనమాట. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి అంటే, చదువుతాను చూడండి, కింది వచనం చదువుతాను. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మీకు అర్థం అవ్వాలని మెల్లగా చదివాను, మరొకసారి చదవమంటారా? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తే ఏ కొరత లేకుండా సమృద్ధిని దేవుడు దయచేసి మిమ్మల్ని దీవిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.